వెల్కమ్ బ్యాక్. అప్పటికే 8 శస్త్రచికిత్సలు, దానికి తోడు రోగికి తీవ్ర అనారోగ్యం, ఇంకోవైపు ప్రాణానికి ముప్పును తలపెట్టే క్యాన్సర్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతం చేశారు నెల్లూరుకు చెందిన జీకే హాస్పిటల్ ఎంటీ ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ. ఇక బతికున్నంత కాలం తమకు ఈ అనారోగ్య సమస్యలు తప్పవనుకున్న బాధితురాలికి మనోధైర్యాన్ని కలిగించారు. అంగవైకల్యాన్ని సైతం దూరం చేసి శస్త్రచికిత్సలో తన సత్తాను చాటారు డాక్టర్ గోపాలకృష్ణ. అమ్ములు అనేటువంటి 6 ఇయర్స్ అమ్మాయి చాలా పేద కుటుంబానికి సంబంధించింది. అయినప్పటికీ కూడా తను చిన్న వయసులోనే బోన్కు సంబంధించిన ఒక ఆస్టియోసార్కోమా అనే హై గ్రేడ్ ఆస్టియోసార్కోమా ఒక మేజర్ క్యాన్సర్ బారిన పడినప్పటికీ ఆ క్యాన్సర్తో ఫైట్ చేసింది. దాంతోపాటు ఆమెకు తర్వాత ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా ఆపరేషన్లు తన అండర్గో అయింది. చాలా ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ తన ధైర్యాన్ని కోల్పోకుండా క్యాన్సర్తోనూ ఇన్ఫెక్షన్తోనూ పోరాడి తన కాళ్ళను కాపాడుకొని ఈరోజు సొంతంగా నడవగలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ దగ్గర చీము చేరడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చీము గారుతూ ఉండడం వల్ల ఏదైతే జాయింట్ పెట్టారో ఆ జాయింట్ అంతా బయటపడిపోయింది. జాయింట్ బయటపడిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ బ్లడ్లో కలిసి ఆమె చాలా బాధలు పడతా ఇన్ఫెక్షన్కి చాలా ఆపరేషన్లు చేయించుకుంది. ఒక దయనీయమైన పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావడం జరిగింది. 2025 జూలైలో వచ్చింది మా దగ్గరికి. సో ఇది చాలా అరుదైన సమస్య. ఎందుకంటే ఒక పక్క క్యాన్సరు, ఇంకో పక్క ఇన్ఫెక్షన్ వల్ల పెట్టిన ఇంప్లాంట్ పనికి రాకుండా పోయింది. సో ఈ ఆపరేషన్ 2 స్టేజ్లో చేస్తామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ స్టేజ్లో ఏదైతే మనం ట్యూమర్ ప్రాసెస్ ఉందో అది మొత్తం రిమూవ్ చేసేసి దానికి లోపల చీముకు సంబంధించిన దెబ్బతిన్న కండరాలన్నీ తొలగించి దాని ప్లేస్లో యాంటీబయాటిక్తో తయారు చేసిన సిమెంట్ స్పేసర్ జాయింట్ పెట్టి నడిపించడం జరిగింది.